మూవీ విషయానికి వస్తే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త కొత్త డైరెక్టర్స్ స్టోరీస్ కొత్తగా ఉంటున్నాయి. సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకోటి యంగ్ జనరేషన్ అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా డెబ్యూ డైరెక్టర్కి, అంటే నేను ఇన్న ఆన్సర్స్ చెప్తున్నాను, డెబ్యూ డైరెక్టర్కి ఎందుకు ఇస్తున్నది చాలా అప్పట్లో చాలా ఆలోచించేవాళ్ళు. కంటిన్యూగా ఒక డైరెక్టర్కి ఒక 2 ఆర్ ఇంకో నెక్స్ట్ మూవీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ నమ్మిస్తున్నారు సీనియర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎందుకంటే కసి అని మీరు ఏం చూసారు డైరెక్టర్లు? కసి 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 ఆయనలో కూడా ఎంత సిన్సియర్గా అడుగుతుంది ఆవిడ. కసి కసి అంటే నిజంగానే నేను ఆయనలో కసి చూశాను డెఫినెట్లీ. ఎక్కడ స్టోరీలో లైన్ ఎక్కడ నచ్చింది మీకు? ఐ థింక్ అండి లైన్ అని కాదు, సీక్వెన్సెస్ బాగుంటాయి చాలా, నాకు అది ఎక్కువ ఇష్టం. కొన్ని సిచ్యువేషన్స్లో కార్తిక్ అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు, అమ్మాయికి దోశ పెట్టడానికి వెళ్తాడు, దోశ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఎలా ఆ సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి అనమాట. దానికి నేను ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను. అదొకటే కాకుండా ఆయనకి స్వరూప్ గారికి ఒక పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్, పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మేకింగ్, కలర్ ప్యాలెట్ మీద గ్రిప్ ఉంది. నాకు వాటిని బట్టి ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది. ఈ సినిమాని చీప్గా కాకుండా చాలా ఒక కరెక్ట్ క్లాసీగా తీయగలరు. బికాజ్ ఇది ఒక థిన్ లైన్ మీద ఉంటుంది, ఇలా చేసి అది ఒక బి గ్రేడ్ సినిమాలా కనిపించకూడదు. సో అది కనిపించకూడదు అంటే డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉండాలి లైఫ్లో. ఆయన ఎంచుకునే కలర్ ప్యాలెట్స్, ఆర్ట్ వర్క్, మేకింగ్, దానికి ఇచ్చే సౌండ్ డిజైన్, ఆ టేస్ట్ ఆయనలో చాలా ఉంది. మెయిన్ ఎక్కువ ఇంప్రెస్ అవ్వడానికి రీజన్ అది.